నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంగారుపేటలో చేనేత కార్మికులు భారీ స్థాయిలో నిరసన ఆందోళన చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మ వద్ద చేనేత మహిళలు మరియు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష నిర్వహించారు. బంగారుపేటలో నివాసముంటున్న సుమారు 150 అర్హులైన ప్రత్యక్షంగా మగ్గాలు నేసే చేనేత కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందాల్సిన చేనేత సేవ పథకం అందలేదని ఆందోళనకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వృత్తిలో లేని ముస్లింలకు, అనర్హులకు పథకాలు వర్తింపజేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నిజమైన మగ్గం కార్మికులను పక్కన పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాలతో సంబంధం లేకుండా కేవలం ప్రత్యక్షంగా మగ్గం నేస్తున్న కుటుంబాలకే ఈ పథకం వర్తించేలా వెంటనే రీసర్వే జరపాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల తమకు జరుగుతున్న అన్యాయంపై చేనేత మహిళలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గాంధీ బొమ్మ వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టిన చేనేత కార్మికులకు ముందస్తు పర్మిషన్ లేదంటూ స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. చేనేత మరియు జౌలి శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పారదర్శకంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి పథకం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తారీఖున చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా టీడీపీ గవర్నమెంట్ హస్తాహస్తంగా నేతన్న సేవ పథకాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంలో వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి ఈ చేనేతకు సంబంధించిన అధికారుల ద్వారా ఎంక్వైరీ అనేది లేకుండా, ఎలాంటి అధికారులు సచివాలయ ప్రమేయం లేకుండా టీడీపీ అధికారుల కనుసన్నలలో లిస్టును ప్రిపేర్ చేసి ఇష్టానుసారముగా వాళ్ళకి ఇష్టమిచ్చిన పేర్లను లిస్టులో చేర్చడం జరిగినది. ఈ బంగారుపేటలో గత 30 ఏళ్ల నుంచి దీని మీదనే జీవనం సాగించినటువంటి కుటుంబాలు 100% ఉన్నాయి. వాళ్ళల్లో దాదాపు 130 మందికి ఈ రోజున లబ్ధిదారులుగా చేకూర్చలేకపోయింది. వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని దాదాపు 125 మందికి లబ్ధిదారులుగా చేర్చలేకపోయింది. అనర్హులను ఎంతో మందిని దీంతో లబ్ధిదారులుగా చేర్చడం కూడా జరిగినది. కావున ఈ విషయాన్ని మన జౌలి శాఖ ఏడీ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని పోయి ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన ప్రఫార్మాన్ ఇచ్చి మీకు ఎవరైతే లబ్ధిదారులుగా ఇందులో చేర్చలేదో వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా ప్రిపేర్ చేసి లిస్టును తీసుకొని వచ్చి మాకు చేర్చండి, మేము వచ్చి ఎంక్వైరీ చేసి వాస్తవమైన లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేకూర్చేలాగా ఏడీ గారు చెప్పినారు. అట్లనే మేము లిస్టు ప్రిపేర్ చేసి ఆయనకి నిన్న సమర్పించడం జరిగినది. దాని మీద ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి ఆయనకి మేము వినియోగించుకుంటే ఆయనకు కొంచెం ప్రదర్శన పోయి ఆయన ఎంక్వైరీకి కూడా రానివ్వకుండా నిలుపుతున్నారు. కావున దాని మీద ఏడీ గారి దృష్టికి పోయి వాళ్ళని ఎంక్వైరీకి రప్పించి ఈడ నిజమైనటువంటి చేనేత నేతన్న సేవ లబ్ధిదారులకు న్యాయం చేకూర్చి వాళ్ళ అకౌంట్లో నేతన్న సేవ కింద 25,000 రూపాయలని అందేలా చర్యలు తీసుకోవాల్సినట్టుగా. గ్రామం వెంకటగిరి నియోజకవర్గం. మా గ్రామంలో 90% ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం పురాతన గవర్నమెంట్ లో వ్యత్యాసం లేకుండా కార్మికులకు అందరికీ న్యాయంగా సంవత్సరం 24,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత చేనేత కార్మికులు ఎవరు అని ఐడెంటిఫై చేయకుండా, విమర్శ లేకుండా చేనేత కార్మికులు కాని వాళ్ళకి ఎవరెవరికో వాళ్ళకు అనుకూలమైన వారికి గవర్నమెంట్లోని ఏజెంట్లు వాళ్ళ పేర్లతో వాళ్ళకేసారు. కానీ కష్టపడే మా కార్మికులకి నేతన్న నేస్త సహాయం చేయలేకపోయారు. అందుకని మేము కొందరు, చంచయ్య, నేను మరికొందరు కలిసి ఏడీ గారికి పోయి రిక్వెస్ట్ చేస్తే మీరు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రాని అన్నారు. మేము ముందుగానే లిస్ట్ ఎత్తుకొని పోయి పేరున 2 గంటల సేపు కూర్చొని కంప్యూటర్ దగ్గర ఆధార్ నంబర్ కొడితే మీ పేరు లేదు, మీ పేరు లేదు, మీ పేరు లేదని ఒక 5-6 పేర్లు మాత్రం మేము ఇచ్చిన లిస్టులో ఉన్నాయి. మిగతా లేవంటే ఎట్లా అంటే ప్రొఫార్మా ఇవ్వడానికి 2 గంటలు పట్టింది. తర్వాత వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అంటే అది మేము ఇవ్వలేము అన్నారు. ఆ ప్రొఫార్మా తెచ్చి మేము కష్టపడి 116 మందికి లిస్టు తయారు చేస్తే ఇంకా 25 మంది మా పేర్లు కూడా లేవన్నా అని వచ్చారు.
వస్తే నాయన ఏడీ వాళ్ళు వస్తే మీ దగ్గర చూపిస్తాము చేస్తాము అని కూడా చెప్పాము. ఏడీ వారు మాకు సలహా ఇచ్చినట్టే సంప్రదించినట్టే వీళ్ళ ఒత్తిళ్లకు లోబడి వాళ్ళు ఎంక్వైరీ జరపకుండా నిజమైన నేతగాళ్ళు చేనేత కార్మికులకి నేతన నేస్తం అందించడానికి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. దీన్ని ప్రభుత్వ పథకం కింద పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ లబ్ధి అందేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ విన్నవించుకుంటున్నాను. నేను జాతీయ అవార్డు గ్రహీతను 2 మార్లు. అయినప్పటికీ ఈ కళాకారులైన చేనేత కార్మికులు అనాదిగా ఈ రోజు కాదు, ఎవరికి పొలాలు లేవు, మరొక వ్యాపారాలు లేవు, ఇంకోటి లేదు. వాళ్ళు నెలంతా ఆరోగ్యం బాగా గమ్మునున్నా పక్క నెల కష్టపడి రీంబుకులు చేసుకుంటే జీవించేది. అటువంటి వాళ్ళకి లేకుండా వృత్తిలో లేని వాళ్ళకి వేసి ముఖ్యంగా మా కడుపు మంట పెట్టుకుంటా ఉన్నారంటే వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేది కూడా మాకు ఆవేశము, ఆతురత. అదేమంటే మీరు ధర్నాలు చేయకూడదు, డిఎస్పీ దగ్గర పర్మిషన్ కావాలా? మేము రోడ్లు ఎక్కినామా, బస్సులు ఆపినామా, ఉన్నను కొట్టామా, ప్రచారాలు చేసామా, నిరసన తెలిపాం మా బాధని. దీన్నైనా గ్రహించి ప్రభుత్వం వారు కానీ మా చేనేత సహకార కార్యదర్శి కానీ కలెక్టర్ వారు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మా కార్మికులకు అందరికీ సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. నా పేరు ఇందు. ఇందు. మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మోళ్ళు గాని మేము గాని కష్టపడి మగ్గాలు వేసుకుంటున్నాము. ఇది వరకు ఉన్నాక బాగా మగ్గాలు పడతానే ఉన్నాయి డబ్బులు. ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక మగ్గం డబ్బులు పడలేదు, అసలు మగ్గం డబ్బులు పడలేదు. 25,000 అంతకుముందు పడతామన్నది, ఇప్పుడు పడలేదు. అడిగితే వాళ్ళు నిష్ఠూరాలుగా మాట్లాడుతా ఉన్నారు. పడతాదని చెప్తానే ఉన్నారే గాని పడేది లేదు. అటుపక్క రాజకీయాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందమ్మా పడతాదని చెప్తానే ఉన్నారు కానీ లేదు, పడేది లేదు అసలు. పడుతుంది ఈ మధ్య కూడా అన్నారే గాని 2 రోజుల ముందు పనిలేదు. మళ్ళీ ఈ రోజు కూడా అడిగినాము, లిస్ట్ ఉన్నారు కానీ పనిలేదు అసలు. లిస్ట్ అడిగితే లిస్ట్ మీకేం పని, మీది ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది కదా అనే చెప్తున్నారు. మగ్గం లేని వాళ్ళకి మాత్రం పడి ఉండదే కానీ మాకు మగ్గం నేర్చుకునే వాళ్ళకి మాత్రం పనిలేదు అసలు. మాది ఇదే వృత్తి అండి. మేము 30-40 సంవత్సరాలు ఈ వృత్తిలోనే బతుకు జీవనం సాగిస్తున్నాం. మేము మాకు అసలు ఎంక్వైరీనే లేదు. అన్ని అందరూ అనుకుంటున్నారు అసలు పనిలేదు అసలు. మాకు పడట్లేదు సార్. అది సార్ మాకు పడాలి సార్, అందరికి పడాలి సార్. మగ్గం లేదు, టిఫిన్ షాపులు పడుతున్నాయి, సాయిబులు పడుతున్నాయి, వాళ్ళకి మగ్గాలే లేవు. మరి వాళ్ళకి పడేది ఏంటి, మాకు పడకుండా పోయేదేంటి? మాకు అదే కరెంట్ బిల్లు, మాకు అదే ఫ్రీ కరెంట్ వస్తుంది కదా, కరెంట్ ఫ్రీ వచ్చిన వాళ్ళు అందరికి వస్తాయి పడతాయి అనే చెప్తున్నారు కానీ పట్టం లేదు. కానీ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది అని అంటున్నారు. చెప్తున్నారు సార్, పడినాయండి చెప్తాను. మరి అవన్నీ తెలిసినప్పుడు మా అరికాళ్ళ మంటలతో మేము ఎంత బాధలు పడుతున్నాము. మరి మాకు పడకపోతే మేము ధర్నాలు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతాము? మాకు పడలేదనే మేము మా బాధను అడిగాం. దానికి మీరు సమాధానం ఎలా చెప్పాలి? రంగుగా చెప్తున్నారు సార్, టీడీపీ వాళ్ళు రంగుగా చెప్తున్నారు. అసలు టీడీపీ ఎన్ని వద్దండి, ఎవరికైనా న్యాయం జరగాలి, అది నాకు తెలిసింది. ఈ రోజుకి న్యాయం అన్యాయం అనేది లేకుండా పడుతున్నాయి. ఇప్పుడు మాత్రము న్యాయం లేకుండా ఎక్కడికి పోయింది? అందరికి పడ్డాయి, ఇదే మరి ఇప్పుడు పడాలి కదా. అసలు చేస్తే మామూలుగా ఎవరు నేసేవాళ్ళు ఎవరు నేనేళ్ళు అన్ని తెలుస్తాయి అన్నమాట. ఏమీ లేకుండా మీరు మేము పంపించేసాం లిస్టు, మీకు పడతాయి మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందేనంటే ఈ రోజులకి 7 రోజులండి వదిలి కూడాను. అడిగితే పడుతుంది అంటారు కానీ పట్టం లేదు. పడతాయమ్మా, ఏం నిదానం వచ్చింది, మీకు 10 రోజుల దాకా పడవు, ఇది లేదు అది లేదనే చెప్తున్నారు. మరి మాకు న్యాయం ఎలా జరుగుతుంది? అలా అని చెప్పి మేము సరే అదర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం కదా అంటే మీరు వాళ్ళకే ఇచ్చారు కదా, వాళ్ళని అడిగి చేయించుకోండి అనే లెక్కలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న దాకా ఎందుకు వచ్చింది? అదే మీకు పడకపోతే మీరు సలహాకి వెళ్తే మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వరా? కాగితాలు మీరు ఇస్తారా ఇవ్వరా? మేము ఇచ్చాము అదే ప్రకారంగా. మా బాధ అది. మాకు ఈ వృత్తి తప్ప నుంచి ఇంకో వృత్తి తెలీదు. అరువు లిస్ట్ లో ఉండి కూడా పడలేదు. అడిగితే ఎలిజిబుల్ లో ఉందంటున్నారు కానీ పడితే కదా.
పని చేసిన వాళ్ళకి పేర్లు లేవు. అసలు ఎంక్వైరీ ఉంటే ఎవరు పని చేసే వాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని తెలుస్తుంది. ఏమీ లేకుండా వచ్చేస్తే, ఏమీ లేకుండా మేము స్లిప్ ఇచ్చామంటే పడతాయి అని అంటే ఎక్కడ పడుతున్నాయి? అడిగితే పడతాయి అంటారు. ఇది ఒక 10 రోజులు గడుపుతారు, తర్వాత మార్చిపోయింది అంటారు. మరి మాకు న్యాయం ఎలాగా? మేము చేనేత కార్మికులం కాదా? మేము ఆ వృత్తిలోనే బిడ్డలు చదివించుకుంటున్నాము. మనం ఏం చెయ్యాలి? మాకేమైనా వేరే వ్యాపారాలు ఉన్నాయా? ఏం లేవు కదా. కష్టపడి రేయం బౌలు నిద్రమంతా లేచి రాత్రి పండుకునేంత వరకు రోజుకి 300-200 గిట్టుబాటు అయితే కష్టం. ఇప్పుడుండే కూలీలకు గాని, ఇప్పుడుండే దానికి గాని మరి మాకు న్యాయం ఎలా జరుగుతుంది? అది మాకు ఎండాకాలం ఒకటే పని జరుగుద్ది. వానాకాలం వస్తే మేము ఏం తినాలి సార్? 2 నెలలు మేము ఖాళీగా కూర్చోవాలి. మాకు ఇస్తున్నది గవర్నమెంట్ ఇదే. ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మేము 30 సంవత్సరాలకు ఇదే వృత్తిలో ఉండి కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాము. గత ప్రభుత్వంలో ఇదేమీ లేకుండా అక్కడ డబ్బులు వేస్తానే మామూలుగా అందరికీ వచ్చినట్లే మాకు పడేవి. కానీ ఈ సంవత్సరం మాకు కూడా రాలేదండి. కాబట్టి మేము ఎన్నిసార్లు అడిగినా పడతాదని చెప్తున్నారు. మేము ఈ వృత్తిలో పుట్టి పెరిగి ఈ వృత్తిని నమ్ముకునే బతికేటోళ్ళం మేము. ఇంకా మాకు వేరే వ్యాపారాలు తెలియదు, వేరే వృత్తి రాదు చేసేదానికి కూడాను. కాబట్టి మాకు సహాయం అందాలని కోరుకుంటున్నామండి.